ఇవాళ ఓబీసీలకు విలన్ గా మారినందుకు ఇవాళ వారి మీద మేము ధర్నా చేసినాం, బంద్ చేసినాం ఓబీసీ. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, మీ గవర్నమెంట్ ఉంది కదా కేంద్రంలో, పార్లమెంట్ లో. మేము మా మేనిఫెస్టోలో పెట్టింది కాదు, పార్లమెంట్ లో పెట్టాలంటే సెన్సస్ యాక్ట్ ని బట్టి రేపు రాజ్యాంగం ప్రకారము రేపు సెన్సస్ జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేయబోతుంది తప్ప ఇటువంటి రాజకీయ క్రీడ ఓబీసీల మీద, అమాయకుల పైన, అమాయక జాతుల పైన మేము విచ్ఛిన్నకరమైన పరిస్థితులను సృష్టించి చలిమంటలు కాచుకునే పార్టీ కాదు. మాది చాలా లీగల్ గా ఉండేటటువంటి పార్టీ. కాన్స్టిట్యూషన్ మేము అవపోసన బట్టి చేస్తాం తప్ప జేబులో పట్టుకోనో నెత్తి మీద పట్టుకోనో తిరగం. కాబట్టి ఇది బీజేపీ పార్టీ స్టాండ్ క్లియర్. ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో లోకల్ బాడీస్ అనేది రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి రాష్ట్రంలో కొన్ని కుప్పిగంతులు ప్రభుత్వం వేసింది కాబట్టి ఆ ప్రభుత్వం మీద ఈ రోజు మేము ధర్నా చేస్తున్నాం. మీ ప్రశ్నకు సమాధానం నేను సూటిగా చెప్పే ప్రయత్నంలో చెప్పాను. ఇక రెండో విషయం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మా రవికుమార్ అన్న గొంతు చించుకొని మాట్లాడుతున్నాడు. అన్న మీరు ఇచ్చింది ఆర్డినెన్స్ పైన 359 జీవో. అసలు ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినో చట్టం చేయకుండా ఆర్డినెన్స్ ఇవాళ తిడుతున్నావు కదా కాంగ్రెస్ ని, ఆర్డినెన్స్ తెచ్చి చేస్తారా అని మీ నాయకులు తిడుతురు కదా కేటీఆర్ గిట్లా. కేసీఆర్ అంటే ఎక్కడున్నాడో పత్తలేదు కానీ. సో మరి ఆ తిట్టినైనా వాళ్ళు ఆర్డినెన్స్ మీద 359 జీవో నిలబడుతుందని మీరు ఎట్లా అనుకున్నారు? తూతుంబాలు కేసుకు పోతారు, మంచి లాయర్లను పెట్టరు, బిల్లులు చేసిపోయిర్రా? మీరు మంచి లాయర్లతో కొట్లాడిరా? కొంత ఎక్సర్సైజ్ ఏమన్నా జరిగిందా? మీకు తెలుసు ఎట్లయినా ఇది కొట్టేస్తుంది. మేము చట్టాలకు అనుగుణం లేకుండా ఉట్టి డ్రామాతోని ఉట్టి పిటిషన్లు వేసి కొట్టేపించుకొని 23% మైనార్టీలకు మీరు ఎక్కువ శాతం ఇయ్యాలని, దాన్ని 18% బీసీలకు చెందేటట్టు మిగతా అన్ని మైనార్టీలకు ఇచ్చి హైదరాబాద్ అంతా మైనార్టీలకు సొంతం చేసి ఇవాళ ఒక నిజాం నవాబు లాగా రిజర్వేషన్ లేకుండా 8 మంది ఎమ్మెల్యేలతోని ఒక ఎంపీతోని అక్కడ ఎవరు కూడా ఏ సర్వే రిపోర్ట్ చేసినా ఏ ఎన్నికలు వచ్చినా ఇది ఎంఐఎం కు పక్కకు పెట్టుర్రు 8 సీట్లు, ఇవాళ ఎంపీ సీటు ఇది పక్కకు పెట్టుర్రి, మిగతా గణాంకాలు చేస్తాం. 17 సీట్లలో 16 సీట్లలో ఏ పార్టీ ఎన్ని గెలుస్తుంది అనేది మనం మాట్లాడుతున్నాం. అది కదా బీఆర్ఎస్ పార్టీ చేసింది. రెండోది నేనేమంటున్నా, జానారెడ్డి చేసినారు లేకపోతే ఇంకొక ఆయన చేసిన, వాళ్ళు చేసిన దాన్ని సరిదిద్దాలి కదా. ఓబీసీల మీద ప్రేమ ఉంటే మీరు సరే దళితులను అంటే సీఎం చేస్తానన్నారు, మర్చిపోయారు. కానీ మరి ఓబీసీల మీద ప్రేమ ఉంటే మీరు ఛాంపియన్ అయితే ఆ రోజు జానారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన దాన్ని సరిదిద్దడానికి 10 ఏళ్ళు మీకు సరిపోలేదా? ఆ రోజు ఇక్కడ ప్రభుత్వంలో లేరా? అక్కడ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎందుకు మీరు అడగలేదు? లేదా ప్రత్యక్ష పోరాటానికి ఎందుకు తిరగలేదు? ఆ రోజు ఎంపీలు ఫుల్గా ఉన్నారు కదా, మీకు ఎందుకు ప్రైవేట్ బిల్లులు పెట్టలేదు? ఓబీసీల పక్షాన ఏ పోరాటం, ఏం సింబల్ ఒక్కటి చెప్పండి మీరు చేసిన పోరాటం ఓబీసీల కోసం. సో ఇది ఉట్టిగానే మనం ఓబీసీలం కూడా పార్టీ వేదికలలో ఉన్నాము, మనం మన పుట్టుకని ప్రశ్నించుకుందాం, మన రికగ్నైజేషన్ మన ఐడెంటిటీయే బీసీలుగా చూస్తారు. రవికుమార్ గారికి ఏమన్నా ఇయ్యాలంటే పార్టీ ప్రయోజనం ఒక గౌడ పారిశ్రామికవేత్త, అదేది గీత పారిశ్రామికవేత్త చైర్మన్ చేసిరు. నేను ఒక ఎంబీసీని కాబట్టి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ చేసాను. మనం నొసట్లో బొట్టు ఐడెంటిటీ ఏమిచ్చింది? కేసీఆర్ రూపంలో నువ్వు ఆ కులానికి కాబట్టి ఆ కుల సంఘానికి నువ్వు ప్రెసిడెంట్ అన్నట్టు చేసింది. ఎన్నికలు వస్తే కూడా మనని అవే కులాలని ఓట్లు వేయించురు అని చెప్పి తింపుతారు. దీనికి ఇవాళ సీనియర్ జర్నలిస్టు మా మేధావిగా మా అన్నగా మేము గొప్పగా చూసిన ఆయన, ఎమ్మెల్యేగా రావాలనుకున్న, చట్టసభలో రావాలనుకున్న ఆయన ఒక పార్టీకి వంతబాడేటటువంటి ఒక పార్టీ స్లేవ్ గా మాట్లాడడం అనేది ఓబీసీల పక్షాన ఉద్యమం జరుగుతున్న దాని మీద మీరు మొత్తం డైవర్ట్ చేసి మాట్లాడితే ఎట్లండి? రెండోది, ఇవాళ మీరు ఆ రోజు కేటగరైజేషన్ చేసిరా? బీసీ ఎంబీసీ సంచార జాతులకు టికెట్లు ఇచ్చిరా లోకల్ బాడీ ఆ 18% లోనైనా? ఎక్కడన్నా మీరు ఎంబీసీలని సంచార జాతులను రికగ్నైజ్ చేసిరా? కేటగరైజేషన్ చేసిరా? మీరు ఎందుకు చేయరు? ఇవాళ కామారెడ్డిలో కూడా లోకల్ ఎన్నికలకు మేము కేటగరైజేషన్ తో పోతామని చెప్పింది. ఇక డెడికేటెడ్ కమిషన్ గురించి చేయలేదు. కామారెడ్డి డిక్లరేషన్ కౌశిక్ గారిని అనేక మీడియాలో నేను అడిగాను, వితౌట్ కేటగరైజేషన్ వేరంటే చాలా హుందాగా కౌశిక్ గారు ఒప్పుకున్నారు. నిజమే, అది మేము తర్వాత చేద్దామని ఆలోచిస్తున్నామని చెప్తున్నారు. ఇంతకుముందు వారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కూడా ఒక టీవీలో మేము చెయ్యాలని అది తప్పకుండా అని మాట్లాడుతున్నారు. కానీ జీవో 9 ఎక్కడ పెట్టలేదు, అందుకే కొట్టేసారు. కోర్టు కూడా కనీసం ఒక సింపథెటిక్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు కదా. ఎంబీసీలకు సంచార జాతులకు వార్డు సభ్యులు కాలేదు ఈ రోజు వరకు, 70 ఏళ్ళ ఇండిపెండెన్స్ తర్వాత, పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత ఒక సర్పంచ్ కాలేదు. ఇవాళ అసెంబ్లీలో అడుగుపెట్టని కులాలు ఉన్నాయి కాబట్టి మేము చేస్తున్నాము అని చెప్పి ఒక సింపథెటిక్ ఆర్డర్. ఎందుకంటే జడ్జిలకు, హైకోర్టు జడ్జిలకు చట్టాలు ఎన్ని ఉంటాయో పక్కకు డిస్క్రిషనరీ పవర్స్ కూడా లైక్ ఏ స్కై ఉంటది వాళ్ళకి. సో సింపథెటిక్ ఆర్డర్ తీసుకురావచ్చు. రెండో విషయం ఏమంటున్నారు రవి గారు, ఆ రోజు రవికుమార్ అన్న చెప్తా ఉన్నాడు, సుప్రీంకోర్టు కోర్టుకు పోయాట ఈ తెలంగాణలో అలజడులు ఉన్నాయి కాబట్టి ఒక్కసారికి పర్మిషన్ ఇవ్వనంటే చట్టాలు రాజ్యాంగం అన్ని పక్కకు పెట్టి మరి ఆ రోజు కోర్టు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళకి.
మరి అదే పర్మిషన్ మీరు నెక్స్ట్ టైం పోయినప్పుడు కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది, ఇది ఇప్పుడే పెట్టుకుంటే మాకు ఇబ్బంది వస్తుంది, కాబట్టి దయచేసి కొత్తగా రాష్ట్రం కాబట్టి ఒక్కసారి ఇవ్వండి అని కనీసం ఒక్కసారి అన్న తీసుకొచ్చిరా? మీరు ఆ ప్రయత్నం అన్న చేసిరా? ఇవి కదా మనం మాట్లాడాల్సింది. నువ్వు మూడో విషయం అంటున్నా, డెడికేటెడ్ కమిషన్ తప్పుల తడక, అది చట్ట ప్రకారం చెల్లదు, అది కాశీ జ్యుడిషియల్ సంస్థ కాదు, కాళేశ్వరం కమిషన్ లాగా ఒక జ్యుడిషియల్ పవర్ తో పడ్డటువంటి కమిటీ కాదు. అందుకే ఇలా కోర్టులు దాన్ని ఆమోదించలేదు. రాజ్యాంగ ప్రకారం కమిషన్ పడాల్సింది. దాంట్లో సభ్యులు కూడా ఏకసభ్య కమిషన్ కాదు, 21 మందితో అంబాశంకర్ మోడల్ వేయాలి. అయితే రవికుమార్ అన్న మీకు తెలియనటువంటి విషయాన్ని ఒక దృష్టికి తీసుకొస్తున్నా. కేసీఆర్ గారు కూడా ఒక డెడికేటెడ్ కమిషన్ వేసిరు, దాన్ని బీసీ కమిషన్ కు ఒక బీసీ వెల్ఫేర్ జీవోతో వేసిరు. ఆ ఉన్న బీసీ కమిషన్ సభ్యులనే డెడికేటెడ్ కమిషన్ అని డిక్లేర్ చేసిరు. అది ఒక 6 నెలలు అన్ని రాష్ట్రాలు తిరిగింది. మీరు దేనికోసం వేసిరు? అది చట్ట ప్రకారం వేసిరా? అసలు దాని రిజల్ట్ ఏంటి? ఇది ఎవరికి తెలియదు ఈ రాష్ట్రంలో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. అసలు అప్పుడు చేసిన బీసీల పట్ల చేసిన అన్యాయాలు టిఆర్ఎస్ పార్టీ ఏవో బయటకు తీసి చెప్పట్నే లేదు. ఇవాళ నేను చెప్తున్నా, మీకు తెలుసా ఆ కమిషన్ పడ్డదని, డెడికేటెడ్ కమిషన్ అని? ఇలా పార్టీలో ఉన్నారు జర్నలిస్ట్ గా, మీకు తెలుసా రవికుమార్ గారు? మీరు మాట్లాడే దీని మీద సమాధానం చెప్పండి. ఏం చేసింది డెడికేటెడ్ కమిషన్? ఎందుకోసం ఎవరిని మభ్యం పెట్టడానికి? కేసీఆర్ రేవంత్ రెడ్డి ఆడుతున్న కుప్పిగంతలు ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉన్నాయా? ఓబీసీలో న్యాయం చేసి ఇవన్నీ శ్రీనివాస్ గారు, ఇవన్నీ ఈ రోజు కేంద్రంలో మీరు ఉన్నారు కదా, ఇవన్నీ కూడా మీరు సెట్ చేయొచ్చు కదా. ఎందుకంటే బీజేపీ అనేది ఓబీసీ పార్టీ, ఓబీసీని ప్రధానిగా చేసిన పార్టీ అనేది మీరు సగర్వంగా చెప్పుకుంటుంటారు కదా. ఎస్, ఎందుకు మీ ప్రశ్నకు నేను సూటిగా చెప్తాను. చెప్పండి. ఈ రోజు మేము ఏది చేసినా నేను మొదలే చెప్పిన కాన్స్టిట్యూషన్ ప్రకారమే చేస్తుంది. ఆర్టికల్ 370 కావచ్చు, ఇంకో ఇష్యూ కావచ్చు. అదే ప్రకారం రేపు సెన్సస్ యాక్ట్ వచ్చిన తర్వాత ఓబీసీలు ఎంత ఉన్నారు, వారి స్థితిగతులు ఏంటి, చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం తెలిసిన తర్వాత తప్పకుండా మేము రాబోయే కాలంలో లోకల్ బాడీస్ లో అన్ని రాష్ట్రానికో నీతిలాగా కాకుండా, రాష్ట్రానికో పర్సెంటేజ్ కాకుండా, ఎవడబ్బ సొబ్బని 42 ప్రకటించిరండి, అది 56 వస్తుందా, 43 వస్తుందా, ఎంత వస్తుంది అనేది రేపు లెక్కలు తేలిన తర్వాత వాటి జనాభా ప్రాతిపదికన వారి స్థితిగతులను బట్టి రేపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా ఇస్తాం విత్ కేటగరైజేషన్ బీసీ, ఎంబీసీ, సంచార జాతి. ఈ లెక్క రాజకీయాలు చేయమంటారా? రైట్ శ్రీనివాస్ గారు. ఎస్, మహా డిబేట్ లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.